ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థులకు సరిపడా క్లాస్ రూమ్లు, టాయిలెట్లు కూడా లేవు. ప్రభుత్వ పాఠశాలల స్థలాల కబ్జా అవుతుండగా మరోవైపు అపరిశుభ్ర పరిసరాలు, సౌకర్యాల కొరతతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల దీనావస్థపై మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. పాఠశాలలను బలోపేతం చేస్తాము. ఏదైతే గవర్నమెంట్ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండగా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అంతకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం మనం ముషీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఈ పాఠశాలలో 2 షిఫ్టుల్లో ఉదయం పూట మధ్యాహ్నం పూట కలిపి 2 షిఫ్టుల్లో స్కూళ్ళను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కో షిఫ్ట్కు సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులు చదువుతుండగా మొత్తం కలిపి 800 వరకు కూడా 2 షిఫ్టుల్లో చదువుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి మాత్రం విద్యార్థుల సంఖ్యకు సరిపడేంత భవనాలు లేకపోవడం వల్లనే వీళ్ళని 2 షిఫ్టుల్లో కూడా స్కూల్ నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2 షిఫ్టుల్లో స్కూళ్ళు నడపడం వల్ల విద్యార్థులకు ముఖ్యంగా పౌష్టికాహార లోపం కానీ అట్లాగే ఏదైతే ప్రభుత్వం అందిస్తామంటున్నటువంటి బ్రేక్ఫాస్టు అట్లాగే మధ్యాహ్నం భోజనం పథకాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అందలేవు అనేది ఇటు విద్యార్థులు చెప్తున్నారు. ఉదాహరణకి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేటువంటి స్టూడెంట్స్కి లంచ్ వరకే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం అందించే బ్రేక్ఫాస్ట్ లభించదు. సేమ్ టైం మధ్యాహ్నం వచ్చే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కానీ మధ్యాహ్నం లంచ్ మాత్రం తింటారు, బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా యూనిఫామ్స్ రానటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో విద్యార్థుల సంఖ్యకు సరిపోయేంత కూడా ఇక్కడ వాష్ బేసిన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీతో పాటు టాయిలెట్స్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు మధ్యాహ్న భోజన సమయం ప్రస్తుతం ఉంది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి వీళ్ళంతా ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి స్కూల్ బిల్డింగు పక్కన కానీ దీనికోసం వేసినటువంటి ఇసుక కంకర్లపై కూడా కూర్చొని అన్నం తింటున్నారు. డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ వంటి ఫెసిలిటీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ టాయిలెట్స్ మనం చూస్తున్నాము. పూర్తిగా ఇది ఒక పాత నిర్మాణం అయితే ఉంది. టాయిలెట్స్కి సంబంధించి మొత్తం తీగలు, చెట్ల పాదులు అంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. క్లీన్నెస్ కానీ నీట్నెస్ కానీ ఇక్కడ ఏదీ లేదు. కొంత ప్రమాదకరంగా కూడా, ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఆ చుట్టూ ఉన్న చెట్లు చేదారంతో కలిసి ఇక్కడ పాములు కానీ విషపురుగులు కానీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ పక్కనే విద్యార్థులు కూడా వాష్ బేసిన్స్ అయితే ఉన్నాయి. సింక్ ఇక్కడ ప్లేట్లు కడుక్కోవడం, కాలు చేతులు మొఖాలు కడుక్కోవడం వంటి చేస్తుంటారు. ఇక్కడ ఏదైనా విషపురుగులు తిరిగి వారికి ఏదైనా హాని చేస్తారనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇలా నిరుపయోగకరమైనటువంటి చాలా వస్తువు ఇక్కడ ఉన్నాయి. సేమ్ టైం ఈ భవనానికి సంబంధించి కూడా ప్రభుత్వ స్థలం స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్ బిల్డింగ్ను కూడా కొంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి చిరు వ్యాపారులు కబ్జా చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఫెసిలిటీస్కి సంబంధించి మధ్యాహ్న భోజనంలో కూడా మెనూ డీవియేట్ అవుతుంది. ఈ బిల్డింగ్కు సుమారు 4.5 కోట్లు విడుదల చేస్తే కనుక ఈ పూర్తి స్థాయిలో ఈ భవనం అయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. విద్యార్థులు కూడా ఒకేసారి ఏదైతే రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ టైమింగ్లో చదువుకోవడానికి వీలు పడుతుంది అనేది ఇక్కడ స్థానికులు అట్లాగే ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు. ఈ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నిర్మాణం మాత్రం మధ్యలో ఆగిపోవడం వల్ల ఈ బిల్డింగ్ కూడా నిరుపయోగంగా మారిపోయింది. ఇటు విద్యార్థులు కూడా మనం చూస్తున్నాం, సరైన డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల ఇక్కడ ఒక పట్టాలు వేసుకొని కూర్చొని అన్నం తింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఇసుక మీద కూర్చొని తింటున్నారు. ఎవరికి తోచిన చోటు అక్కడ కూర్చుంటున్నారు. ఒక డైనింగ్ టేబుల్ కానీ ఇతర ఫెసిలిటీస్, వాయిస్ రూమ్స్ కానీ అట్లాగే బిల్డింగ్స్ కానీ బుక్స్, యూనిఫామ్స్ ఇట్లా ఎక్కడ ఏ ఎడ్యుకేషన్ సంబంధించి ఏది టచ్ చేసినా కూడా ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేదనేది స్పష్టమవుతుంది. ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి మధ్యలో ఆగిపోయినటువంటి భవనాలను పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు మంచి పౌష్టికాహారంతో పాటు మంచి విద్యను అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, హైదరాబాద్.